గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించి వెనుకబాటుకు గురయ్యామని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో గ్రామాన్ని విభజించి నూతనంగా ఎల్లంబావి పంచాయతీని ఏర్పాటు చేయడంతో గ్రామం దాయం తగ్గిందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో గత పాలకులకు చెంపపెట్టుగా 7 ఏళ్ల క్రితం ఎన్నికలను బహిష్కరించారు. ప్రత్యేక అధికారి పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని చెబుతున్న గ్రామ ప్రజలు ఈసారి ఎన్నికల్లో పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలంటూ నిర్ణయించారు. కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ మాది చౌటుప్పల్ మండలంలో ఉంది. నా పేరు గడ్డం నరసింహ. నేను మాజీ సర్పంచ్ని. 1995లోనే దీన్ని బైపర్కేట్ అయినప్పుడు డీనగర్ నుంచి ప్రప్రథమంగా నేనే సర్పంచ్నైనా. ఈ గ్రామం ఎంతో డెవలప్ చేయాలని చేసినాము. తర్వాత దీన్ని మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత దీన్ని పునర్విభజన చేయాలనేసి ఎల్లంబాయి గ్రామ పంచాయతీని విభాగం చేసిర్రు. అప్పటి రాజకీయ నాయకులు వాళ్ళ సొంత లాభం కొరకు కొంత భాగాన్ని వినియోగించుకొని దానికి ఒక ఆధారం లేకుండా ఒక హైవే నుంచి మా కొయ్యలగూడెం ఉండాలనేది హైవే మీద ఉన్నటువంటి చేనేతకు నిలయమైనటువంటి మా గ్రామాన్ని ఊరు పేరు లేకుండా హైవే మీద ఈ విధంగా నిర్ణయం చేసిన దానికి మేము నిరసనగా మేము ఎన్నికలని గత 7 సంవత్సరాల క్రితం ఎన్నికలు వచ్చినప్పుడు ఇది విభాగం చేసింది న్యాయబద్ధంగా లేదనేది మేము అందరం కూడా కలిసికట్టుగా అన్ని కులాలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా ఉండి పోరాడి ఇది ఒక విభాగం చేయటం సమంజసంగా లేదు అనేది అభిప్రాయం మేరకు అందరూ కూడా పోరాడినాం. ఎన్నికల్ని 3 దఫాలుగా వస్తే వాయిదా కూడా వేయటం జరిగింది. ఆ జరిగిన దానికి ప్రభుత్వం ఏమన్నా మరి కలుపుకొని దీన్ని ఏ విధంగానన్నా దీన్ని సవరణ చేస్తారేమన్న భావనతో మేము ఆగినప్పటికీ ప్రభుత్వానికి సరిగ్గా చిత్తశుద్ధి లేక ఆగిపోయింది. అయినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వ పరిపాలన అంటే స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో మరి ఎంతో ఇబ్బందులు కూడా గురైనాం. కానీ అవన్నింటికి కూడా అధిగమించడానికి ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లలో తప్పని పరిస్థితుల్లో ఒక మంచి మాకు బీసీ మహిళ వచ్చింది రిజర్వేషన్, ఒక మంచి చదువుకున్నటువంటి విద్యావంతురాలని యాక్టివ్ గా యువతని ప్రోద్బలం చేసి వార్డు మెంబర్లను గాని సర్పంచ్ ని గాని ఒక యువతని నేల్కొల్పి ఒక మంచి అభివృద్ధి పథంలో పోవాలనే అభిప్రాయం మేరకు ఇప్పుడు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక యువతని ఎన్నుకోవాలనేది అభిప్రాయం మేరకు కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించడం జరుగుతుంది. 2018 మార్చిలో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో